Hi everyone, welcome to Triple K English channel. This is Kiran Kumar. In this session, we are going to learn about an auxiliary verb may. ఈ సెషన్లో మే అనే ఆక్సిలరీ వర్బ్ గురించి ఇప్పుడు మనము నేర్చుకోబోతున్నాం. నా ఛానల్ని వీక్షిస్తున్న వారు సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ షేర్ ఇట్ టు ఆల్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్స్ అప్డేట్స్ పొందగలరు. ఆక్సిలరీ వర్బ్ మే. It is used as a helping verb, so it is called a modal auxiliary verb. Previously, we learned primary auxiliary verbs and some modal auxiliary verbs. When an auxiliary verb is used as a main verb and a helping verb, it is called primary auxiliary verb. When an auxiliary verb is only used as a helping verb, it is called a modal auxiliary verb. ఎప్పుడైతే ఒక సహాయక క్రియ అనేది ఒక ఆక్సిలరీ వర్బ్ అనేది మెయిన్ వర్బ్గా హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడుతుందో దానిని ప్రైమరీ ఆక్సిలరీ వర్బ్ అంటాము. ఎప్పుడైతే ఆక్సిలరీ వర్బ్ కేవలం హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడుతుందో దాన్ని మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్తాం. ఈ మే అనే పదం కూడా హెల్పింగ్ వర్బ్గా మాత్రమే ఉపయోగించబడుతుంది కాబట్టి దీన్ని మనం మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పుకోవటం జరుగుతుంది. Let us discuss how this word may is used. ఈ మే అనే పదం ఏ విధంగా ఉపయోగించబడుతుంది అనేది మనం ఇప్పుడు చర్చిద్దాం. ఇట్ డినోట్స్ ప్రాబబిలిటీ. ఇక్కడ ప్రాబబిలిటీ అంటే అలా జరగచ్చు, అలా అవ్వచ్చు, అవ్వకపోవచ్చు, జరగచ్చు, జరగకపోవచ్చు, అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనేటువంటి అర్థాన్ని ఇస్తుంది ప్రాబబిలిటీ అంటే. Anshu may ask you money. Anshu may ask you money. Here may denotes probability. ఇక్కడ మే అనే పదము ప్రాబబిలిటీని తెలియచేస్తుంది. అంశు నిన్ను మనీ అడగచ్చు. అడగచ్చు మీన్స్ అడగచ్చు, అడగకపోవచ్చు అని కూడా అర్థం వస్తుంది. అంశు మే ఆస్క్ యూ మనీ. అంశు నిన్ను డబ్బు అడగచ్చు అంటే ఖచ్చితంగా మనము చెప్పలేకపోవటాన్ని ఇక్కడ ప్రాబబిలిటీ అని చెప్పేసి మనము చెప్తాం. షీ మే టెల్ హిమ్ అబౌట్ ఇట్. హియర్ మే డినోట్స్ ప్రాబబిలిటీ. హియర్ మే ఈజ్ యూజ్డ్ యాజ్ ఏ హెల్పింగ్ వర్బ్. ఇట్ ఈస్ ఎ మోడల్ ఆక్సిలరీ వర్బ్. హియర్ మే డినోట్స్ ప్రాబబిలిటీ. ఇక్కడ మే అనే పదము మోడల్ ఆక్సిలరీ వర్బ్ అని చెప్పుకున్నాం. ఎందువల్లంటే హెల్పింగ్ వర్బ్గా ఉపయోగించబడింది. ఇక్కడ మే అనే పదము ప్రాబబిలిటీని తెలియచేస్తుంది. షీ మే టెల్ హిమ్ అబౌట్ ఇట్. ఆమె దీని గురించి అతనికి చెప్పవచ్చు మీన్స్ చెప్పవచ్చు లేదా చెప్పకపోవచ్చు అని చెప్పేసి అర్థం వస్తుంది. షీ మే టెల్ హిమ్ అబౌట్ ఇట్. ఆమె అతనికి దీని గురించి చెప్పవచ్చు. హియర్ మే డినోట్స్ ప్రాబబిలిటీ. మే అనేది ప్రాబబిలిటీని తెలియచేస్తుంది. Another one, to seek permissions in formal language. To seek permissions in formal languages. అనుమతిని పొందటానికి ఫార్మల్ యూసేజ్లో ఈ మే అనే పదాన్ని ఉపయోగిస్తారు. జనరల్గా సుపీరియర్స్, అన్నోన్ పర్సన్స్, స్ట్రేంజర్స్ ఇలాంటి వాళ్ళతో మనం కాన్వర్సేషన్ చేసేటప్పుడు దాన్ని మనం ఫార్మల్ కాన్వర్సేషన్ అని చెప్పటం జరుగుతుంది. ఈ ఫార్మల్ కాన్వర్సేషన్లో ఈ మే అనే పదాన్ని అనుమతిని కోరటానికి ఉపయోగిస్తాం. ద వర్డ్ మే ఈజ్ యూజ్డ్ టు గెట్ పర్మిషన్ ఇన్ ఫార్మల్ ఎక్స్ప్రెషన్స్. జనరల్గా స్టూడెంట్స్ టీచర్స్ని పర్మిషన్ కోరేటప్పుడు ఈ మే అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మే ఐ కమ్ ఇన్ సర్. మనకంటే పెద్దవారితో మన అధికారులతో మాట్లాడేటప్పుడు దాన్ని ఫార్మల్ ఎక్స్ప్రెషన్గా భావిస్తాం. మే ఐ కమ్ ఇన్ సర్. ఈ విధంగా మనము ఎక్కువగా ఈ యూసేజ్ని మనం యూజ్ చేస్తూ ఉంటాం. మే ఐ ఫాలో యూ. మే ఐ ఫాలో యూ.
ఈ విధంగా పర్మిషన్ని పొందటానికి మనము ఈ మే అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ద వర్డ్ మే ఈజ్ యూజ్డ్ టు సీక్ పర్మిషన్స్ ఇన్ ఫార్మల్ యూసేజెస్. మే అనే పదాన్ని అనుమతిని పొందటానికి ఫార్మల్ ఎక్స్ప్రెషన్స్లో ఉపయోగించడం జరుగుతుంది. ఈ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ అంటే మనకంటే పెద్దవారితోనూ అధికారులతోనూ అన్నోన్ పర్సన్స్తోనూ మనం మాట్లాడేటప్పుడు ఈ ఫార్మల్ ఎక్స్ప్రెషన్ని యూజ్ చేస్తాం. while giving permission in the second use we have understood that may is used to seek permission. అడగటానికి మే యూజ్ చేస్తాము అని చెప్పాం. వైల్ గివింగ్ పర్మిషన్ మనము అనుమతిని కోరిన తర్వాత మనకి అనుమతి ఇచ్చేటప్పుడు కూడా ఈ మే అనే పదాన్ని ఉపయోగిస్తాం. మే ఐ కమ్ ఇన్ సర్, ఇట్ ఈజ్ యూజ్డ్ టు గెట్ పర్మిషన్. మే ఐ కమ్ ఇన్ సర్ అని చెప్పి పర్మిషన్ పొందటానికి మనము ఆ ఎక్స్ప్రెషన్ యూజ్ చేయడం జరిగింది. వైల్ గివింగ్ పర్మిషన్ దానికి రిప్లైగా ఎస్ యు మే కమ్ ఇన్, ఎస్ యు మే కమ్ ఇన్. ఇక్కడ ఈ మే అనే పదాన్ని అనుమతిని ఇవ్వటానికి ఉపయోగించడం జరిగింది. నీవు లోపలికి రావచ్చు. ఎస్ షీ మే ఫాలో మీ, హియర్ మే ఐ ఫాలో యూ. ఇట్ ఈస్ యూజ్డ్ టు గెట్ పర్మిషన్. హియర్ ఎస్ షీ మే ఫాలో మీ, ఇట్ ఈస్ యూజ్డ్ టు గివ్ పర్మిషన్. ఇక్కడ ఎస్ షీ మే ఫాలో మీ, షీ మే ఫాలో మీ అనే పదాన్ని అనుమతిని ఇవ్వటానికి ఉపయోగించడం అనేది జరిగింది. హియర్ మే ఈజ్ యూజ్డ్ టు గివ్ పర్మిషన్స్. అనుమతినిచ్చే సందర్భాల్లో కూడా ఈ మే అనే పదాన్ని ఉపయోగించవచ్చు. నెక్స్ట్ యూస్ టు ఎక్స్ప్రెస్ ఎ విష్. టు ఎక్స్ప్రెస్ ఎ విష్ మన యొక్క విష్ని తెలియచేయటానికి, జనరల్గా బ్లెస్సింగ్స్ ఇవ్వటానికి, ఇలాంటి సందర్భాల్లో విష్ని తెలియచేయటానికి, ఇలాంటి సందర్భాల్లో ఈ మే అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. మే యూ లివ్ లాంగ్, మే యూ లివ్ లాంగ్ అంటే తెలుగులో మనం చెప్తూ ఉంటాం దీర్ఘాయుష్మాన్ భవ అని చెప్పేసి దీవిస్తూ ఉంటారు. ఈ పదానికి, ఈ వాక్యానికి అర్థం అది. మే యూ లివ్ లాంగ్. ఇక్కడ మే అనే పదాన్ని ఎలా ఉపయోగించామో చూడండి. మే గాడ్ బ్లెస్ యూ, మే గాడ్ బ్లెస్ యూ. భగవంతుడు నేను చల్లగా చూడాలి అనే సందర్భాల్లో మనము ఈ మే అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. టు ఎక్స్ప్రెస్ ఎ విష్, మే యూ లివ్ లాంగ్, మే గాడ్ బ్లెస్ యూ. ఇన్ సచ్ కేసెస్ మే ఈజ్ యూజ్డ్. అనదర్ యూస్ టు ఎక్స్ప్రెస్ ఎ పర్పస్. ఒక ఉద్దేశాన్ని తెలియచేయటానికి, టు ఎక్స్ప్రెస్ ఎ పర్పస్ ఒక ఉద్దేశాన్ని తెలియచేయటానికి ఈ మే అనే పదాన్ని ఉపయోగిస్తాం. ద వర్డ్ మే ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఎ పర్పస్. ఉద్దేశాన్ని తెలియచేయటానికి మే అనే పదాన్ని ఉపయోగిస్తాం. రీడ్ వెల్ యు మే పాస్, రీడ్ వెల్ యు మే పాస్. బాగా చదువు నువ్వు పాస్ అవ్వచ్చు, బాగా చదువు నువ్వు పాస్ అవ్వచ్చు అని చెప్పేసి అర్థం. ఈట్ దట్ షీ మే సర్వైవ్. ఆ పదార్థాన్ని తింటే ఆమె బ్రతకచ్చు. ఈట్ దట్ షీ మే సర్వైవ్. ఆ పదార్థాన్ని తింటే ఆమె బ్రతకచ్చు. ఇక్కడ ఇదంతా పర్పస్ని తెలియచేయటానికి మనము మే అనే పదాన్ని ఉపయోగిస్తున్నాం. యు మే పాస్, ఇది పర్పస్. పాస్ అవ్వటం అనేది ఒక పర్పస్. షీ మే సర్వైవ్, సర్వైవ్ ఆమె బ్రతకటం అనేది పర్పస్. ఈ పర్పస్ని తెలియచేయడానికి మనము ఈ మే అనే పదాన్ని ఉపయోగించడం జరుగుతుంది. ద వర్డ్ మే ఈజ్ యూజ్డ్ టు ఎక్స్ప్రెస్ ఏ పర్పస్. ఒక ఉద్దేశాన్ని తెలియచేయడానికి మే అనే పదాన్ని మనము ఉపయోగించవచ్చు. Let us go to understand how the word may is used positive statements, negative statements and yes or no statements. ఈ మే అనే పదాన్ని పాజిటివ్ స్టేట్మెంట్లో ఎలా ఉపయోగించాలి,
నెగటివ్ స్టేట్మెంట్లో ఎలా ఉపయోగించాలి, ఎస్ ఆర్ నో స్టేట్మెంట్స్లో ఎలా ఉపయోగించాలి అనేది ఇప్పుడు మనము చూద్దాం. దే మే కండక్ట్ ఎన్ ఎగ్జామ్, దే మే కండక్ట్ ఎన్ ఎగ్జామ్, ఇట్ ఈస్ పాజిటివ్ స్టేట్మెంట్. ఒక ఎగ్జామ్ని కండక్ట్ చేయవచ్చు. హియర్ మే ఈజ్ యూజ్డ్ యాజ్ ఎ హెల్పింగ్ వర్బ్, సో ఇట్ ఈస్ కాల్డ్ ఎ మోడల్ ఆక్సిలరీ వర్బ్. It is in positive statement. If we want to change this positive statement into a negative statement, just add not after may. ఈ పాజిటివ్ స్టేట్మెంట్ని నెగటివ్ స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలంటే నాట్ అనే పదాన్ని మే తర్వాత ఉపయోగించాలి. దే మే నాట్ కండక్ట్ ఎన్ ఎగ్జామ్, దే మే నాట్ కండక్ట్ ఎన్ ఎగ్జామ్. వారి ఎగ్జామ్ కండక్ట్ చేయకపోవచ్చు. దే మే నాట్ కండక్ట్ ఎన్ ఎగ్జామ్, వారి ఎగ్జామ్ కండక్ట్ చేయకపోవచ్చు. ఇట్ ఈస్ ఎ నెగటివ్ స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద పాజిటివ్ స్టేట్మెంట్ ఇంటూ ఎన్ ఎస్ ఆర్ నో స్టేట్మెంట్, ఒకవేళ పాజిటివ్ స్టేట్మెంట్ని ఎస్ ఆర్ నో స్టేట్మెంట్లోకి చేంజ్ చేయాలి అంటే జస్ట్ బ్రింగ్ మే బిఫోర్ ద సబ్జెక్ట్ అండ్ అరేంజ్ ఎ క్వశ్చన్ మార్క్ ఎట్ ది ఎండ్ ఆఫ్ ద స్టేట్మెంట్. ఒకవేళ ఈ పాజిటివ్ స్టేట్మెంట్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్ అంటే ఇంటరాగేటివ్ సెంటెన్స్లోకి చేంజ్ చేయాలి అంటే ఈ మే అనే పదాన్ని దే అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వస్తాం. వాక్యం చివరిలో క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తాం. మే దే కండక్ట్ ఎన్ ఎగ్జామ్, మే దే కండక్ట్ ఎన్ ఎగ్జామ్. వారు ఎగ్జామ్ కండక్ట్ చెయ్యొచ్చా, వారి ఎగ్జామ్ నిర్వహించవచ్చా అని అర్థం. మే దే కండక్ట్ ఎన్ ఎగ్జామ్, వారి పరీక్షను నిర్వహించవచ్చా, ఇది ఎస్ ఆర్ నో స్టేట్మెంట్. ఇఫ్ యూ వాంట్ టు చేంజ్ ద నెగటివ్ స్టేట్మెంట్ ఇంటూ an ఎస్ ఆర్ నో, జస్ట్ బ్రింగ్ మే బిఫోర్ ద సబ్జెక్ట్ అండ్ నాట్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. ఒకవేళ ఈ నెగటివ్ స్టేట్మెంట్ని దే మే నాట్ కండక్ట్ అన్ ఎగ్జామ్ అనేటువంటి నెగటివ్ స్టేట్మెంట్ని ఎస్ ఆర్ నో క్వశ్చన్లోకి మార్చాలి అంటే మే అనే పదాన్ని దే అనే సబ్జెక్ట్ ముందరకు, నాట్ అనే పదాన్ని దే అనే సబ్జెక్టు తర్వాత ఉంచి స్టేట్మెంట్ చివరిలో క్వశ్చన్ మార్క్ యాడ్ చేస్తాం. మే దే నాట్ కండక్ట్ ఎన్ ఎగ్జామ్, మే దే నాట్ కండక్ట్ ఎన్ ఎగ్జామ్. వారు పరీక్షను నిర్వహించకపోవచ్చా, వారు పరీక్షను నిర్వహించకపోవచ్చా. కమ్ అగైన్ టు నో ద మీనింగ్ ఆఫ్ దీస్ 4 sentences. ఒక్కసారి ఈ 4 sentences యొక్క మీనింగ్ని మనం చూద్దాం. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ యూస్ఫుల్ ఫర్ జనరల్ ఇంగ్లీష్ గ్రామర్ బట్ ఆల్సో ఫర్ స్పోకెన్ ఇంగ్లీష్. కేవలం జనరల్ ఇంగ్లీష్ గ్రామర్లో మాత్రమే కాకుండా స్పోకెన్ ఇంగ్లీష్లో కూడా ఇది మనకు చాలా ఉపయోగపడవచ్చు. దే మే కండక్ట్ ఎన్ ఎగ్జామ్, వారు పరీక్షను నిర్వహించవచ్చు. దే మే నాట్ కండక్ట్ ఎన్ ఎగ్జామ్, వారు పరీక్షను నిర్వహించకపోవచ్చు. మే దే కండక్ట్ ఎన్ ఎగ్జామ్, వారు పరీక్షను నిర్వహించవచ్చా. మే దే నాట్ కండక్ట్ ఎన్ ఎగ్జామ్, వారు పరీక్షను నిర్వహించకపోవచ్చా. ఈ విధంగా మనము పాజిటివ్ నెగిటివ్ ఎస్ ఆర్ నో స్టేట్మెంట్స్ని అర్థం చేసుకోవచ్చు. కమ్ టు ద సెకండ్ సెంటెన్స్. ఇట్ మే రెయిన్ హియర్, ఇట్ ఈస్ ఇన్ పాజిటివ్ స్టేట్మెంట్. If you want to change the positive statement into a negative statement, just add not after may. It may not rain here, it may not rain here. If you want to change the positive statement into yes or no, may it rain here, may it rain here. If you want to change the negative statement into yes or no, may it not rain here. Let us know the meaning. ఒకసారి చూద్దాం. ఇట్ మే రెయిన్ హియర్, ఇక్కడ వర్షం పడవచ్చు, పాజిటివ్ స్టేట్మెంట్. నెగిటివ్లోకి చేంజ్ చేయాలంటే నాట్ అనే పదాన్ని మే అనే పదానికి జాయిన్ చేయాలి. ఇట్ మే నాట్ రెయిన్ హియర్, ఇక్కడ వర్షం పడకపోవచ్చు, నెగిటివ్ స్టేట్మెంట్. పాజిటివ్ స్టేట్మెంట్ని ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి అంటే మే అనే పదాన్ని ఇట్ అనే సబ్జెక్ట్ ముందరకు తీసుకొని వస్తాం. మే ఇట్ రెయిన్ హియర్, మే ఇట్ రెయిన్ హియర్, ఇక్కడ వర్షం పడవచ్చా, ఇక్కడ వర్షం పడవచ్చా అని అర్థం. నెగిటివ్ స్టేట్మెంట్ని ఎస్ఆర్ నోలోకి చేంజ్ చేయాలంటే మే అనే పదాన్ని ఇట్ అనే సబ్జెక్ట్ ముందరకు,
నాట్ అనే పదాన్ని ఇట్ అనే సబ్జెక్ట్ తర్వాత ఉంచి చివరి క్వశ్చన్ మార్క్ని అరేంజ్ చేయాలి. మే ఇట్ నాట్ రెయిన్ హియర్, ఇక్కడ వర్షం పడకపోవచ్చా అని అర్థం. చూద్దాం. ఇట్ మే రెయిన్ హియర్, ఇక్కడ వర్షం పడవచ్చు. ఇట్ మే నాట్ రెయిన్ హియర్, ఇక్కడ వర్షం పడకపోవచ్చు. మే ఇట్ రెయిన్ హియర్, ఇక్కడ వర్షం పడవచ్చా. మే ఇట్ నాట్ రెయిన్ హియర్, ఇక్కడ వర్షం పడకపోవచ్చా. ఈ విధంగా పాజిటివ్, నెగటివ్, ఎస్ఆర్ నో స్టేట్మెంట్స్ని యూజ్ చేయటం అనేది, మే ఉపయోగించి యూజ్ చేయటం అనేది జరుగుతుంది. కమ్ టు ద థర్డ్ సెంటెన్స్. Our schools may be resumed. Our schools may be resumed. It is in positive statement. మన పాఠశాలలు తిరిగి ప్రారంభించవచ్చు. మన పాఠశాలలు తిరిగి ప్రారంభించవచ్చు. ఇక్కడ పాఠశాలలు ప్రారంభించవచ్చు అన్నాం కాబట్టి ప్యాసివ్ మూడ్లో ఉంది కాబట్టి మేబీ అనేది ఉపయోగించడం జరిగింది. ఈ ఫస్ట్ 2 సెంటెన్సెస్ చూసినట్లయితే అక్కడ సబ్జెక్ట్ అనేది యాక్టివ్ మూడ్లో ఉంది కాబట్టి మనం మే ఉపయోగించడం జరిగింది. థర్డ్ సెంటెన్స్లో అవర్ స్కూల్స్ అనేది ఇది యాక్టివ్ మూడ్లో లేదు, ప్యాసివ్ మూడ్లో ఉంది కాబట్టి మే బీ అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. మన పాఠశాలలు తిరిగి ప్రారంభించవచ్చు అని అర్థం. మే బీ రెస్యూమ్డ్, పాజిటివ్ స్టేట్మెంట్. If you want to change it into negative statement, just add not after may. Our schools may not be resumed. Our schools may not be resumed. మన పాఠశాలలు తిరిగి ప్రారంభించకపోవచ్చు. మన పాఠశాలలు తిరిగి ప్రారంభించకపోవచ్చు. నెగటివ్ స్టేట్మెంట్. If you want to change the positive statement into yes or no, just bring may before the subject and write be after the subject and place a question mark at the end of the statement. ఒకవేళ ఈ పాజిటివ్ స్టేట్మెంట్ని మనం ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలి అంటే మే అనే పదాన్ని సబ్జెక్ట్ ముందరకు, బి అనే పదాన్ని సబ్జెక్ట్ తర్వాత ఉంచాలి. స్టేట్మెంట్ చివరికి క్వశ్చన్ మార్క్ని అరేంజ్ చేయాలి. వి జస్ట్ డిస్కస్డ్ దట్ హియర్ ద సబ్జెక్ట్ ఈజ్ ఇన్ ప్యాసివ్ మూడ్. ఇప్పుడే చెప్పుకున్నాం ఈ థర్డ్ సెంటెన్స్లో ఉన్న సబ్జెక్ట్ ప్యాసివ్ మూడ్లో ఉంది అని చెప్పేసి మనం చెప్పుకున్నాం కాబట్టి మేబీ అనేది ఉపయోగించాం. మే ఆ స్కూల్స్ బి రెస్యూమ్డ్, మన పాఠశాలలు తిరిగి ప్రారంభించవచ్చా, మన పాఠశాలలు తిరిగి ప్రారంభించబడవచ్చా అని అర్థంగా మనం చెప్పవచ్చు. ఇట్ ఈస్ ఇన్ ఎస్ ఆర్ నో స్టేట్మెంట్. ఇఫ్ వీ వాంట్ టు చేంజ్ ద నెగటివ్ స్టేట్మెంట్ ఇన్ టు ఎస్ ఆర్ నో, జస్ట్ బ్రింగ్ మే బిఫోర్ ద సబ్జెక్ట్ అండ్ నాట్ ఆఫ్టర్ ద సబ్జెక్ట్. ఒకవేళ నెగటివ్ స్టేట్మెంట్ని ఎస్ఆర్ నో క్వశ్చన్లోకి చేంజ్ చేయాలంటే మే అనే పదాన్ని సబ్జెక్ట్ ముందరకు, నాట్ అనే పదాన్ని సబ్జెక్ట్ తర్వాత ఉంచి స్టేట్మెంట్ చివరికి క్వశ్చన్ మార్క్ అరేంజ్ చేస్తాం. మే ఆర్ స్కూల్స్ నాట్ బి రెస్యూమ్డ్. మే ఆర్ స్కూల్స్ నాట్ బి రెస్యూమ్డ్, మన పాఠశాలలు తిరిగి ప్రారంభించబడకపోవచ్చా అని అర్థం. ఒకసారి 4 ప్యాటర్న్స్ చూద్దాం మనం ఒకసారి. ఆ స్కూల్స్ మే బి రెస్యూమ్డ్, మన పాఠశాలలు తిరిగి ప్రారంభించబడవచ్చు. ఆ స్కూల్స్ మే నాట్ బి రెస్యూమ్డ్, మన పాఠశాలలు తిరిగి ప్రారంభించబడకపోవచ్చు. మే ఆ స్కూల్స్ బి రెస్యూమ్డ్, మన పాఠశాలలు తిరిగి ప్రారంభించబడవచ్చా, మన పాఠశాలలు తిరిగి ప్రారంభించబడవచ్చా. మే ఆ స్కూల్స్ నాట్ బి రెస్యూమ్డ్, మన పాఠశాలలు తిరిగి ప్రారంభించబడకపోవచ్చా. సో ఈ విధంగా ఈ మే అనే పదాన్ని పాజిటివ్, నెగిటివ్, ఎస్ఆర్ నో స్టేట్మెంట్స్లో మనం ఉపయోగించవచ్చు. ఈ మే అనే పదము మనము అర్థం చేసుకున్నట్లయితే ప్రాబబిలిటీని తెలియచేస్తుంది. అవ్వచ్చు, అలా జరగచ్చు, అలా కావచ్చు అనే అర్థాన్ని బట్టి మనము ఉపయోగించవచ్చు. హీ మే కమ్, అతను రావచ్చు. ఇలాంటి సందర్భాల్లో ఈ మే అనే పదాన్ని ఉపయోగిస్తాం. టు సీక్ పర్మిషన్స్, while giving permissions, to express wish, to express purpose, ఇలాంటి సందర్భాలకి మే ఉపయోగించడం జరుగుతుంది. ప్లీజ్ వాచ్ దిస్ లెసన్ వెరీ కేర్ఫుల్లీ అండ్ షేర్ దిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.